హాయ్ అండి. మీలో ఎంతమందికి మామిడికాయ అంటే ఇష్టం? మాకైతే చాలా ఇష్టం మామిడికాయ అంటే. అయితే మేము ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కోసి ఉప్పు కారం అనేది కలుపుతున్నానండి. చూడండి, మామిడికాయతో ఎన్నో రకాలు చేసుకోవచ్చు. పప్పులో వేసుకోవచ్చు, పచ్చడి చేసుకోవచ్చు, ఇంకా ఇంకెన్నెన్నో చేసుకోవచ్చు. కానీ ప్రస్తుతానికి ఇప్పుడు మేమైతే చిన్న చిన్నగా పీసులు కోసి ఉప్పు కారం అనేది కలుపుతున్నానండి. చూడండి ఎలా కోస్తున్నానో చిన్న చిన్న ముక్కలుగా. మా ఛానల్ని ముందుగా ఎవరు చూస్తున్నారో, ముందుగా కాదు ఫస్ట్ టైం చూసిన వాళ్ళందరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని. మరెన్నో వీడియోస్ మీకు పెడతా ఉంటాను. కుకింగ్ వీడియోసే కానీ టూర్ వీడియోస్ ఇంకా పెడతా ఉంటాను. ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ మామిడి పిందకి అసలు టెంకు కూడా పట్టలేదు. ఎక్కడా కూడా కాయలు అనేది తయారవ్వలేదు. కాకపోతే ఇక చిన్న చిన్న పిందలే కోసేసి బయట అమ్మేస్తున్నారు. ఇంటి దగ్గర ఉన్న చెట్లేమో ఇంట్లో వాళ్ళే కోసేసి ఇలా పచ్చళ్ళని, ఇలా ఉప్పు కారాలని నంచుకొని తినేస్తున్నారు. ఏంటో ఏమో పెద్ద అయినవ్వలేదు మామిడికాయలు అనేది. ఈ ఏరియాలో కాయలు కాసినాయండి. ఇలా పిందెలు ఉన్నాయా, పెద్ద కాయలా? మా ఏరియాలో అయితే చిన్న చిన్న కాయలే, పిందెలే. మరి మీ ఏరియాలో పెద్ద కాయలు, చిన్న కాయలు ప్లీజ్ కామెంట్ చేయండి. అయితే నేను ఇప్పుడు వచ్చేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కోసేసాను. కోసిన తర్వాత ఉప్పు కారం ఆ ముక్కల్లో వేసి బాగా కలపాలండి. బాగా కలిపిన తర్వాత చూడండి ఎలా కలుపుతున్నానో నేను. కాకపోతే కొంచెం కారం ఎక్కువైంది. అయినా కానీ పర్లేదు, ఏదో తిన్నమాటకు తిని పక్కన పారేసాం. చూడండి ఎలా ఉందో కలర్ఫుల్గా, చాలా బాగుంది. చూడడానికి బాగానే ఉంది. పక్కన పారేయలేదులే కానీ తినేసాం. ఎవరెవరం తిన్నామో చూడండి. ఇది కూడా చూడండి, బాగా కలుపుతున్నాను గిన్నెతో. ఉప్పు కారం అనేది బాగానే సరిపోయింది. ముందలేమో సరిపోలేదు అన్నాను కదా, మళ్ళీ తర్వాత సరి చేశాను. కారం ఎక్కువైంది కదా, కొంచెం ఉప్పు వేసి సర్వ్ చేశాను. చాలా బాగుంది. నేను తింటాను చూడండి. కాకపోతే బాగా పుల్లగా ఉంది కాయ అనేది. ఇవి చిన్న రసాలంట. బాగుంది. ఇప్పుడు మా ఆయన గారు తింటారు చూడండి. మా ఆయన గారు ఎక్స్ప్రెషను, ఏ ఎక్స్ప్రెషన్ ఉండదు కానీ బాగుంది అంటాడు. అంత పులుపు తింటాడు మా ఆయన. నెక్స్ట్ వచ్చేసి అత్త కూడా బాగా తినేది పులుపు అనేది. బాగుంది అని చెప్తుంది. ఉప్పు కారం సరిపోయింది, బాగుందని చెప్తుంది. అలాగే సబ్స్క్రైబ్ చేయని చెప్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక మళ్ళీ చూసారా. ఓకే, బాయ్ బాయ్, సబ్స్క్రైబ్.